కూలీ వర్సెస్ వార్ టూ ట్రైలర్ చూసిన తర్వాత వార్ టూ టీజర్ చూసిన తర్వాత సినిమా మీద నేను చాలా స్కెప్టికల్ గా ఉండే. ఏంటి ఇది, క్వాలిటీ ఎలా ఉంది ఏంటి, యానిమేషన్ విఎఫ్ఎక్స్ ఎలా ఉంది ఏంటి, ఏదో తేడా ఇరుకు అన్న ఫీలింగ్ తో ఉంటుండే నేను వార్ టూ టీజర్ వచ్చినప్పుడు. బట్ వార్ టూ ట్రైలర్ చూసా, లైవ్ కూడా పెట్టాం మనం. ఎవరైనా లైవ్ చూడలేదంటే వెళ్ళి లైవ్ చూడండి. ఆ లైవ్ లో వార్ టూ గురించి మాట్లాడా, హరిహర వీరమల్లు గురించి కూడా మాట్లాడా. సో ఆ లైవ్ ఎవరైనా చూడలేదంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి, చూడండి. సో వార్ టూ ట్రైలర్ చూసిన తర్వాత ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. ఎందుకంటే టీజర్ లో ఏవైతే షార్ట్స్ ఆ విఎఫ్ఎక్స్ బాగాలేదు, ఏంటి విఎఫ్ఎక్స్ ఇలా ఉంది అని ఫీలింగ్ ఒక ఫీలింగ్ తీసుకొచ్చింది కదా టీజర్. ఆ ఫీలింగ్ తీసి డస్ట్బిన్ లో పడేసింది ట్రైలర్ అనమాట. ట్రైలర్ చాలా క్వాలిటీగా కట్ చేశారు, విఎఫ్ఎక్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఉన్న హైప్ కన్నా ఎక్కువ పెరిగింది. అంటే వార్ టూ అనగానే నాకు ఓకే ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి వెళ్ళాలని ఫీలింగ్ తో ఉంటుండే నేను. వార్ కి సీక్వెల్ కదా, స్పై యూనివర్స్ కదా అన్న ఫీలింగ్ లో లేను నేను. సో డెఫినెట్లీ నాకు అంత హైప్ లేకుండే వార్ టూ మీద. ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి చూడాలనే ఫీలింగ్ లో ఉండే నేను. బట్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఓకే దే ఆర్ డూయింగ్ సంథింగ్. అండ్ ఆ డైలాగ్స్ కానీ, హీరోల మధ్య వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ఏంటి, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి, వాళ్ళ మోటివ్స్ ఏంటి అని చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు ట్రైలర్ లో. అవన్నీ చూసిన తర్వాత సో సినిమా మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఏదైతే ఇండియా ఫస్ట్ అనే డైలాగ్ పెట్టుకున్నారో అది రియల్లీ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇద్దరు ఇండియా ఫస్ట్ అని ఉన్నారు, బట్ వాళ్ళ గోల్స్ వేరు, వాళ్ళ దారులు వేరు అవడం వల్ల వాళ్ళ ఫైనల్ టార్గెట్ ఒకటే అయినా సరే వాళ్ళిద్దరు క్లాష్ లో పడుతున్నారు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది మనకి ట్రైలర్ చూసినప్పుడు. సో మెయిన్ స్టోరీ ఏంటంటే రివీల్ చేయలేదు, మెయిన్ విలన్ ఎవరో కూడా తెలియదు. ప్రస్తుతానికి అయితే ఎన్టీఆర్ గారు వర్సెస్ హృతిక్ రోషన్ గారు అన్నట్టునే ప్రమోట్ చేస్తున్నారు వార్ టూ మూవీని. సో మనం కూడా అలాగే చూద్దాం. ప్రస్తుతానికి సినిమా చూసిన తర్వాత థర్డ్ విలన్ ఉంటాడు ఆబ్వియస్లీ. వాళ్ళిద్దరిలో ఒకరు విలన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. లెట్స్ సీ, చూద్దాం ఏంటనేది. బట్ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే కూలీ ట్రైలర్ చూసిన తర్వాత, ఆల్రెడీ కూలీ గురించి మాట్లాడుకున్నాం లైవ్ లో. సో కూలీ వర్సెస్ వార్ టూ అంటే మాత్రం నేను రెండిట్లో ఏది పిక్ చేసుకోలేకపోతున్నా. ట్రైలర్ చూడక ముందు ఐ వుడ్ హావ్ సెడ్ కూలీ, బట్ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం రెండు బ్యాలెన్స్ లు ఉన్నాయి. సో ఏది దొరికితే ఫస్ట్ దానికి పోతా. అండ్ యా, మనం రివ్యూస్ చెయ్యం. ఒక విషయం క్లియర్ చెప్పాలనుకుంటున్నా అండి, రివ్యూస్ చేసేంత ఎక్స్పీరియన్స్ కానీ వర్క్ ఎఫిషియన్సీ కానీ నాకు లేదు. సో రివ్యూస్ నేను చేయను. బట్ మూవీస్ చూసిన తర్వాత ఐ విల్ పుట్ ఎ లైవ్. సినిమా చూసిన వాళ్ళు వెంటనే పెట్టమంటే వెంటనే పెడతా, లేదంటే సండే లైవ్ పెట్టుకుంటాం కదా, సండే ఆ టైంలో డిస్కషన్స్ చేసుకుందాం, మాట్లాడుకుందాం సినిమా గురించి ఎలా అనిపించింది ఏంటి అనేది. అది మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలా ఫాలో అవుతాం. సో యా, ప్రస్తుతానికి అయితే ఇది. నెక్స్ట్ లెవెల్ లో పోల్ పెడతా ఎక్కువ మంది వచ్చినప్పుడు. సో పోల్ పెట్టి దాన్ని బట్టి ఎవరి ఇష్టం వాళ్ళు, ఎంతమంది సపోజ్ ఉంటుందో దాన్ని బట్టి చూసుకుందాం. బట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంట్రా సోది అంటే సింపుల్ అండి. వార్ టూ అండ్ కూలీ రెండు సినిమాల్లో ఏ సినిమా ప్రిఫరెన్స్ ఇస్తావు అని అడిగితే మీరు, ఐ విల్ సే ఐ విల్ వాచ్ బోత్. ఎందుకంటే రెండు కూడా ఒక మినిమం గ్యారంటీ ప్రోడక్ట్ అని ఫీలింగ్ ఇస్తున్నాయి తప్ప ఓడిఎం అలాగే థియేటర్కి వెళ్ళిపోవాలన్న ఫీలింగ్ తీసుకురాలేదు. కూలీ సాంగ్స్ తో ఫీలింగ్ తీసుకొచ్చింది, బట్ ట్రైలర్ చూసిన తర్వాత లేదులే మరి అంత ఎక్స్పెక్టేషన్స్ అవసరమా, అనవసరం డిసప్పాయింట్ అవుతామేమో అని చెప్పి కొంచెం లెట్ డౌన్ అయ్యా. మేబీ అది స్ట్రాటజిక్ గా టూ మచ్ హైప్ ఉన్న జనాలు లియోకి బ్యాక్ క్లాష్ వచ్చినట్టు మళ్ళీ దీనికి కూడా బ్లాక్ క్లాష్ వస్తుందేమో అని చెప్పి స్ట్రాటజిక్ గా మూవ్ చేసి ఉండొచ్చు, అండర్ ప్లే చేసి ఉండొచ్చు ట్రైలర్ లో. ఇది చాలా మంది గట్టిగా చెప్తుంది అదే. సో యా, బట్ యా, సాంగ్స్ అయితే పిచ్చిగా నచ్చాయి నాకు కూలీ సాంగ్స్. అండ్ ట్రైలర్ అయితే ఓకే అనిపించింది. వార్ టూ ట్రైలర్ టీజర్ కన్నా బెటర్ అనిపించింది, నా హైప్స్ పెంచింది యాక్చువల్లీ వార్ టూ ట్రైలర్. సో రెండిట్లో నేనైతే రెండు సినిమాలు చూసిన తర్వాత రెండు సినిమాల గురించి మాట్లాడుకుందాం. బట్ రివ్యూలో కాదు, లైవ్ లోనే మాట్లాడుకుందాం. మీరు కూడా సినిమా చూసిన తర్వాత వచ్చి మాట్లాడుకుందాం, గట్టిగా మాట్లాడుకుందాం సినిమాల గురించి.